హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి రాయపూడి దగ్గర ఉన్న ఎన్ఆర్టీ టవర్ దగ్గర అయితే ఉన్నాము. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ దగ్గర నుండి ముందుకు రాగానే రైట్ సైడ్ వైపు అయితే ఉండిద్ది. ఇది ఎగ్జాక్ట్గా కృష్ణా నదికి అభిముఖంగా, అంటే ఇటువైపు నుండి స్ట్రైట్కి వెళ్తే ఏంటంటే కరకట్ట రోడ్డు వచ్చింది. కరకట్ట రోడ్డు దాటంగానే మొత్తం కృష్ణా రివర్ ఉండిద్ది. ఆ కృష్ణా రివర్కి అభిముఖంగా అయితే దీన్ని అయితే నిర్మిద్దాం అనుకున్నారు. దీని ఫౌండేషన్ వచ్చేసి 2018 జూన్లో అయితే జరిగింది. ప్రెజెంట్ ఈ ఏరియా మొత్తం అయితే జంగిల్ క్లియరెన్స్ అయితే చేసి అయితే పెట్టారు. మీరు చూసుకోవచ్చు ఎలా ఉందో ఏరియా మొత్తం. ఈ ఎన్ఆర్టీ టవర్ కోసం అయితే ఇక్కడ నుండి ఆ పోల్స్ కనిపిస్తున్నాయి కదా, పోల్స్ వరకు 5 ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు. అప్పట్లో అంటే 2018 జూన్లో అయితే దీనికైతే ఫౌండేషన్ వేశారు. జూన్ 22 అయితే ఫౌండేషన్ వేసిన తర్వాత దీనికి సంబంధించి సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. దీని యొక్క ఈ బిల్డింగ్ మోడల్ కూడా మీరు చూసుకోవచ్చు. బిల్డింగ్ మోడల్ ఇది కంప్లీట్ అయితే ఈ మోడల్లో అయితే ఉండేది. బిల్డింగ్ అయితే అప్పుడు అంటే మొత్తం ఈ బిల్డింగ్ యొక్క ఫ్లోర్స్ 36 ఫ్లోర్స్తో 400 కోట్లతో అయితే నిర్మిద్దాం అనుకున్నారు. ఈ బిల్డింగ్ కనుక కంప్లీట్ అయితే ఏంటంటే వేరే కంట్రీస్ నుండి పెట్టుబడులను ఆకర్షించి దాదాపు 5,000 మందికి అయితే ఉపాధి అయితే వచ్చేది. అంటే 5,000 మందికి ఉద్యోగాలు అయితే వచ్చాయి. ప్రెసెంట్ దాని తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ అయితే ఆపేశారు. ఇక్కడ ప్రెసెంట్ ఈ ఏరియా మొత్తం జంగిల్ క్లియరెన్స్ అయితే చేసి పెట్టారు. ఇక్కడ మీరు పోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ పోల్స్ కూడా ఏంటంటే అన్ని కంట్రీల ఫ్లాగులు అయితే ఉండేవి ఈ పోల్స్ వైపు అయితే. అప్పుడు ఫౌండేషన్ పడిన టైంలో అయితే అప్పుడు కూడా నేను వీడియోస్ అయితే తీశాను ఎన్ఆర్టీ టవర్స్ గురించి. మన ఛానల్లో ఆ వీడియోస్ కూడా ఉంటాయి, కానీ వాయిస్ ఓవర్ అలాంటివి ఏమి ఉండవు ఆ వీడియోస్కి అయితే. ఈ ఎన్ఆర్టీ టవర్ ముఖ్య ఉద్దేశం అయితే ఇది. ఈ టవర్స్ కూడా మొత్తం 36 అంతస్తుల్లో ప్రతి ఫ్లోర్కి ఉద్యానవనాలు ఉండేలాగా, అంటే ఉద్యానవనాలు ఉంటాయి ప్రతి ఫ్లోర్కి. వాటరింగ్ కూడా ఏంటంటే శుద్ధి చేసే ఆ వేస్ట్ వాటర్ అంతా శుద్ధి చేసి ఆ ఉద్యానవనాలకు వెళ్ళేలాగా ప్రకృతిని కూడా ఇంపార్టెన్స్ చేసి అయితే ఈ బిల్డింగ్ అయితే డిజైన్ చేశారు. ఈ బిల్డింగ్ అంటే ఒక హైట్ 36 ఫ్లోర్స్ కదా, మధ్యలో ఒక గ్లోబ్ ఆకారంలో అయితే ఉండిద్ది. మీకు పిక్చర్లో చూశారు కదా, ఆ గ్లోబ్ ఆకారంలో అయితే ఉండిద్ది. ఒక ఐకానిక్ బిల్డింగ్ అనమాట. ఇది కంప్లీట్ అయితే ఏంటంటే అమరావతికి ఒక ఐకానిక్ బిల్డింగ్ అయితే ఉండేది. ప్రెసెంట్ ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ చేశారు కాబట్టి త్వరలో దీనికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నారు. ప్రెసెంట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.